అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఆ రింగ్‌ని నా మీదకి విసిరి నన్ను కించపరచాలనుకుంటున్నావు కదా! చూడు డస్కీ, నీకు ఈ మధ్యలో ధైర్యం బాగా పెరిగిపోయింది. ఇంకొకసారి నీ వేలికున్న రింగ్ తీయాలని చూస్తే వేలితో పాటు నీ హ్యాండ్ కూడా కట్ అవుతుంది. ఒంటి చెయ్యితో జీవితాంతం బ్రతకాలి అని మాట్లాడుతున్న దక్ష్ మాటలకి ఆమె మనసు ముక్కలవుతోంది. అసలు బావ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతాడు? నన్ను నా ప్రేమని ఎందుకు గుర్తుపట్టట్లేదు? అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది డస్కీ. వెళ్తున్న తనని చిటికేసి, ఎక్కడికెళ్తున్నావే? నేను వెళ్ళమని చెప్పానా? ఈ కాఫీ కప్‌ని ఎవడు తీసుకెళ్తాడు? నీ బాబా? అనగానే కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి అతని పక్కన ఉన్న కాఫీ కప్‌ని తీసుకొని వెళ్ళిపోతుంటే, చాలా ఆకలిగా ఉంది, డిన్నర్‌లోకి మంచి మెనూ చెయ్యి అంటుంటే, నేనేం నీ పెళ్ళాన్ని కాదు, మీరేదడిగితే అది చేయడానికి అని అనాలనుకుంది. కానీ అతని చూపులకి నోటెంబడి మాట బయటకు రాలేదు. అంతకంటే ఎక్కువే మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు ఆమె కళ్ళలోకి ఇంటెన్స్డ్‌గా చూస్తూ. నా మనసులో అనుకున్న మాటలు ఈయన గారికి ఎలా వినిపించాయి? నీ మనసులో మాటలు నాకెలా తెలిసాయి అనుకుంటున్నావా? ఇది ఎప్పుడూ నా ఆధీనంలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకో అంటూ ఆమె బ్రెయిన్ మీద తట్టి చెప్పాడు. అతని మాటలు అర్థం కానట్లుగా చూసింది. నీ డస్కీ బుర్రకి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది, కానీ నేను చెప్పిన మెను ప్రిపేర్ చెయ్యి, పో ఇక నుండి అంటుంటే అతని మాటలకి చేష్టలకి పిచ్చిదానిలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది డస్కీ. వెళ్తున్న తనని క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. ఇక అతను ఆలోచనలతోనే వంట ఎలా చేస్తుందో కూడా తెలియలేదు ఆమెకి. అతను పెట్టిన రింగ్ని చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. తుడుచుకోవడం కూడా మర్చిపోయి ఏడుస్తూ ఉంది. ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఏమైందిరా అలా ఏడుస్తున్నావు? వాడు మళ్ళీ ఏమైనా అన్నాడా? మాట్లాడావా వాడితో? ఏమంటున్నాడు అని కంగారుగా అడిగాడు బాలాజీ. ఆమె ఏడుపుని చూసి టెన్షన్ వచ్చేస్తుంటే గబగబా కళ్ళు తుడుచుకొని, అది అన్నయ్య అని ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటే, ఏడవకరా, అయినో వాడేమన్నాడో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. రింగ్ ఎందుకు దొడిగాడంట? ఆ పరిస్థితులని తప్పించుకోవడానికి అనింది తల కిందకి దించి. అచ్చా, అయితే వాడే దాచిపెట్టి రింగ్ పోయింది అని చెప్పొచ్చుగా. నీ వేలికే ఎందుకు తొడిగాడు? తెలీదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. నువ్వేం ఏడవాల్సిన అవసరం లేదు. వాడు కావాలని నీకు పెట్టాడు. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాడికి. బట్ నీ వేలే ఆప్షనల్ కాదుగా. చెప్పేది అర్థమవుతుందా? బట్ ఒప్పుకోవడానికి వాడి ఈగో అడ్డొస్తోంది. ఏమో అన్నయ్య, ఆయన మాట్లాడే మాటలు నాకేం అర్థం కావట్లేదు. వదిలేయండి. మరి ఆ రింగ్ తీసి వాడి చేతిలోనే పెట్టలేకపోయావా? వేలితో పాటు చెయ్యి విరుగుతుంది అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. నీకు ఆఫీస్ లేదా? ఎప్పుడు చూడు దానితో సొల్లేసుకుంటూ కనబడతావు. ఇప్పుడే వచ్చా ఆఫీస్ నుండి అని సీరియస్గా చెప్పాడు. వచ్చి రాగానే మీటింగ్ పెట్టేశారన్నమాట. అయినా నువ్వేంట్రా దానికి లేనిపోనివి చెప్పి బ్రెయిన్ పొల్యూట్ చేస్తున్నావు? అవునరా, చేస్తాను. నీ అవసరానికి తనని పావులా వాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అక్కడ సిచ్యువేషన్ని తప్పించుకోవడానికి రింగ్ పెడితే తనేమైనా బొమ్మ అనుకుంటున్నావా? సైలెంట్గా ఊరుకోవడానికి అడుగుతుంది. తనకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే తనకి నువ్వు రింగ్ తొడిగేశావు కాబట్టి. అచ్చా, అయితే ఇద్దరు వెళ్ళి రచ్చబండ దగ్గర పంచాయితీ పెడతారా ఏంటి? నువ్వు చేసే పనులకి ఫ్యూచర్లో పెట్టాల్సి వస్తుందేమో. మంచిది, ఫ్యూచర్ టాపిక్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందైతే ఆకలిగా ఉంది, త్వరగా అనుకుంటూ వెళ్ళాడు. దక్ష్ మాటలకి ఇద్దరికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే, నువ్వేం బాధపడకరా, వాడి గురించి తెలుసుగా. సరే అన్నయ్య, నేనేం బాధపడట్లేదు. నా లిమిట్స్ నాకు తెలుసుగా. అతని మీద నేనేం హోప్స్ పెట్టుకోవడం లేదు. నా గోల్ అత్తయ్యకి బావని దగ్గర చేయడం అంతే అంటుంటే ఓకే అంటూ వెళ్ళిపోయాడు. అయినా మార్నింగ్ నుండి ఈయన గారు ఏమీ తినలేదా ఏంటి? ఆకలిగా ఉంది అంటున్నారు. ఎన్నడూ లేనిది అనుకుంటూ త్వర త్వరగా కుక్ చేస్తుంటే వచ్చింది రంగమ్మ. నేను హెల్ప్ చేస్తానమ్మా. పర్వాలేదు పిన్నిగారు,
ఆయన మొన్నే చెప్పారుగా మీరెవరూ నాకు హెల్ప్ చేయకూడదని. ఆయనే పంపించారమ్మా అనగానే షాక్ కొట్టినట్లు చూసింది. మీరేం మాట్లాడుతున్నారు పిన్నిగారు? నాకు హెల్ప్ చేయమని మా బావ పంపించాడా? అవునమ్మా. అయినా బాబుగారిని మీరు బావ అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. నువ్వు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనలో చాలా మార్పొచ్చిందమ్మా. నేను బాబుగారు తిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాళ్ళ తండ్రి గారు కోమాలోకి వెళ్ళిపోయినప్పటి నుండి వాళ్ళ తాతయ్య గారు నన్ను ఈ ఇంట్లో మెయిడ్‌గా అపాయింట్ చేశారు. ఎప్పుడు మమ్మల్ని చీప్‌గానే చూశాడు. బట్ ఫస్ట్ టైం మమ్మల్ని కూడా మనుషుల్లా చూస్తున్నాడు అంటే నువ్వు వచ్చిన తర్వాతే అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగానా పిన్నిగారు? అని అడిగింది నవ్వుతూ. అవునమ్మా అంటూ తనకి వెజిటేబుల్స్ కట్ చేస్తూ చెప్పింది రంగమ్మ. ఇక కాస్త మనసుకి ఊరట లభిస్తుంటే త్వరగా కుక్ చేసి వండిన వంటలన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్పై సర్దింది దక్షిత. మొబైల్లో తలదూర్చిన దక్ష్ ఆమె ప్రెజెన్స్కి తల తిప్పి చూసి కళ్ళు చిన్నవి చేసి మళ్ళీ తల తిప్పేసుకున్నాడు. అతనెందుకలా చూశాడో అర్థం కాలేదు. తను కూడా అడగాలి అనుకోలేదు. సైలెంట్గా వడ్డించింది. బాలాజీ కూడా రావడంతో చిన్నగా నవ్వుతూ అతనికి సర్వ్ చేసి పక్కన నిలబడింది. దక్ష్ని కదిలించాలి అనిపించలేదు అతనికి. ఇద్దరు సైలెంట్గా తినేశారు. బాలాజీ తినడం పూర్తి చేసుకుని అతని రూమ్కి వెళ్ళిపోతే దక్ష్ అక్కడి సోఫాలో కూర్చున్నాడు. మొదటిసారి అతని ఫేస్ చాలా రిలాక్స్గా అనిపించింది. దక్షితకి ఎందుకంత ప్రశాంతంగా ఉందో అర్థం కాలేదు ఆమెకి. చాలా సంతోషంగా కూడా ఉన్నట్లు కనిపించాడు. అంతలో మొబైల్ రింగ్ అవుతోంది. కాల్ లిఫ్ట్ చేసి అటువైపు వ్యక్తి ఏం మాట్లాడాడో తెలీదు. అతని పేదాలపై ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఈయనేంటి ఇలా నవ్వుతున్నారు? అయినా ఇంత ప్రశాంతంగా కూర్చున్నారేంటి? ఇప్పుడు సీరియస్గా ఉండేవారు అని ఆలోచిస్తూ నిలబడింది. చిటికేశాడు. తలెత్తి అతన్ని చూసింది. ఇలా రా అన్నట్లు ఫింగర్ మూవ్ చేశాడు. దగ్గరికెళ్ళి నిలబడింది. హెడ్ మసాజ్ చెయ్యి పద అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతన్ని అలాగే చూస్తూ వెళ్ళింది. బెడ్ మీద కూర్చొని బెడ్ రెస్ట్కి తల ఆంచి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. టేబుల్ డ్రాలో బామ్ తీసి ఓపెన్ చేసి 2 వేళ్లతో తీసుకుని అతని ఫోర్ హెడ్ మీద మెల్లగా రబ్ చేస్తూ చిన్నగా నొక్కుతుంటే ఆమె చేతి స్పర్శ మెత్తగా తగిలి హాయిగా అనిపించిందేమో. అప్పటి వరకు ముడిపడిన కనుబొమ్మలు వీడాయి. అలా అతనికి మసాజ్ చేస్తుంటే అతని కళ్ళని, ముక్కుని, పెదాలని, బుగ్గలని అబ్జర్వ్ చేస్తూ ఈ లోకాన్ని మరిచింది. మన డస్కీ బేబీ ఇంత క్యూట్గా ఉంటాడు బావా. అందుకే బావకి అంత ఫాలోయింగ్ ఉంటుంది. ఎవరు చేసుకుంటారో గాని భలే అదృష్టవంతులు అని అనుకుంటున్న డస్కీని తల తిప్పి చూసి ఒక కన్ను పైకెత్తి ఆ అదృష్టం నీకు లేదని ఫీల్ అవుతున్నావా డస్కీ అని అడిగాడు. అతని లోకంలో తేలిపోతున్న డస్కీ బాబు మాటలకి గుడ్లు బయటకి పొడుచుకొచ్చి అలాగే చూస్తూ ఉంది. నీకు కూడా అలాంటి అదృష్టం పడుతుందిలే. డోంట్ ఫీల్. ఏ స్క్రాప్ ఏరుకునేవాడో లేక ట్రైన్లో అడుక్కునేవాడో దొరుకుతాడులే. బాధపడకు అంటుంటే పళ్ళు బిగించి కోపంగా గట్టిగా నొక్కింది. అబ్బా ఎంత సమ్మగా ఉందో. అలాగే నొక్కవే డస్కీ హాయిగా ఉంది అంటుంటే నేను కోపంతో ఇంత గట్టిగా నొక్కుతుంటే ఈయన గారికి హాయిగా ఉందంట అని గొనుక్కుంటూ గట్టిగా నొక్కుతోంది. గొనిగితే పిసికేస్తా అన్నాడు. ఏంటి అనింది. నొక్కడం ఆపి పీక అన్నాడు. మూతి తిప్పుకుంటూ అతనికి మసాజ్ చేసి వేళ్ళు నొప్పెడుతుంటే నొక్కడం ఆపేసి వేళ్ళు నొక్కుకుంటూ నిలబడిన డస్కీ ఆమె చేతులు ఎప్పుడైతే దూరమయ్యాయో అప్పుడే కళ్ళు తెరిచి ఏంటి చేతులు నొప్పెడుతున్నాయా? అవును. మరి 1 ఇయర్ వరకు నాకు సేవలెలా చేస్తావు అంటుంటే తల కొట్టుకుంది డస్కీ. ఇక చేసేది లేక వేళ్ళు నొప్పెడుతున్నా మళ్ళీ మసాజ్ చేయడానికి సిద్ధమయ్యి వేళ్ళు అతని ఫోర్ హెడ్ మీద తాకిస్తుండగా ఆమె చెయ్యి పట్టుకుని సడన్గా మీదకి లాక్కున్నాడు. క్షణంలో జరిగిన పరిణామానికి గుడ్లు పెద్దవి చేసింది డస్కీ. ఇంత కట్టెపుల్లలాగా ఈ వేళ్ళంటే నువ్వలా నొక్కుతుంటే మినీ స్టిక్స్తో గుచ్చినట్లుగా అనిపిస్తోంది అంటున్న ఆమె నుండి రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకో తను మాట్లాడట్లేదు అని తలెత్తి చూసిన తనకి షాక్లోనే ఉన్న డస్కీ కనిపించగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా షాక్ అవుతావేంటి డస్కీ అంటూ తల మీద ఒకటి చాడు నొప్పెట్టడంతో తేరుకొని అతన్ని చూసింది. పెదాలు ముడిచి చూస్తున్న డస్కీని అలాగే చూస్తూ
కింది పెదవిని 2 వేళ్లతో పట్టి లాగుతూ, ఏంటి నీ డస్కీ పెదాలని ఇలా ముద్దుగా ముడిచి చూస్తూ నన్ను ప్రవోక్ చేయాలి అనుకుంటున్నావా అంటుంటే, ఇప్పుడు నేనేమన్నాను సార్, క్యాజువల్గా చూసినా తప్పేనా అంటుంటే, ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టి ఇలా నొక్కించుకోవాలని ఆశపడుతున్నావు కదా అంటూ చేతిలో ఉన్న నడుముని గట్టిగా నొక్కుతూ అంటుంటే, హా నొప్పి అనింది. మరెందుకు నా ఒడిలో హాయిగా సెటిల్ అయిపోయావు? మీరే కదా సార్ నన్ను లాగింది. నేను లాగితే మాత్రం నువ్విలా సెటిల్ అయిపోతావా డస్కీ అంటున్న అతని మాటలకి వెర్రి మొహం వేసుకుని అడ్డదిడ్డంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూస్తూ ఉంది వెర్రి డస్కీ. ఆ చూపేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటుంటే, ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలో తెలియక తల కొట్టుకుంటూ బ్లాంక్ ఫేస్తో చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకు ఫ్రీజ్ అయిందయ్యా అంటే, ఆమె మెడ మీద గాలి వదులుతూ పెదాలు నిలిపాడు. ఒళ్ళంతా జర్కిచ్చినట్లుగా అనిపిస్తే ఆమె పిడికిలి బిగిసి కళ్ళు మూసుకుంది. అతని చేష్టలకి చిన్నగా మెడ మొత్తం అతని నాలుక తడితో నిండిపోతే ఆమె పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆమె ఒంట్లో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది డస్కీ. అవే పెదాలు ఆమె వీపు మీదకి తెస్తూ గాఢంగా ముద్దు పెట్టాడు. అతని ఒడిలో ఉన్న ఆమె చేతులు అతని భుజాన్ని గట్టిగా నొక్కిపట్టి అతని వైపుకు తిరిగి అతని వీపుని చుట్టేసింది. నెక్స్ట్ సెకండ్లో ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరాడు. స్టోరీ టైం పాస్కి రాయట్లేదు. ప్రతి ఒక్క ఎమోషన్ని మీరు ఫీల్ అవ్వాలి. అందులో ఎంత అర్థం ఉంది, ఎంత పరమార్థం ఉంది అనేది మీకు తెలియాలి. స్టోరీ ఎండింగ్లో ఎందుకలా ఉందో వాడి క్యారెక్టర్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ సాగదీస్తున్నారు అంటే కోపం వస్తోంది నాకు. నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ డస్కీ దక్ష్ మధ్య క్యూట్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని. ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి పెద్ద రచ్చ చేయడం నాకు ఇష్టం లేదు. అవి కూడా వస్తాయి ఫ్యూచర్లో. డోంట్ వర్రీ. వీలైతే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి. మీ ఎంకరేజ్మెంట్ స్టోరీకి బూస్టప్ లాంటిది. పూర్తిగా అతని మాయలో ఉన్న డస్కీ అతనేం చేస్తున్నాడో కూడా తెలియలేనంతగా అతనికి సపోర్ట్ చేస్తోంది. ప్రేమ గుడ్డిది అంటారుగా, అది ఇదేనేమో. మెల్లగా మొదలైన పెదాల ప్రయాణం ఆమె పెదవుల మీద స్ట్రక్ అయితే నాలుకతో లిక్ చేస్తూ అతని 2 పెదాల మధ్య ఆమె కింది పెదవిని బంధించి పెదవుల్లోని బీట్రూట్ జ్యూస్ని జుర్రుకోవడం మొదలెట్టాడు. డస్కీ చేతులు అతని కుదుళ్ళని బిగించాయి. ఆమె అలా సహకరిస్తుంటే ఇహం మరిచి ఎప్పటి నుండో ఊరిస్తున్న పెదాలు అతని పెదాలతో బందీ చేస్తూ అతని పెదవుల దాహాన్ని ఆమె ద్వారా తీర్చుకుంటున్నాడు. అలా ఎంతసేపు ఆమె నాలుకలోని అమృతాన్ని అణువణువు జుర్రుకుంటూ 10 నిమిషాల వరకు కూడా తనివి తీరకపోతుంటే ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమె శ్వాస అతన్ని ఆమె మాయ నుండి మేల్కొని మిగిలిపోయిన జున్ను ముక్కని నాలుకతో రుచి చూస్తూ కంఠం మీదుగా వస్తున్న పెదాల ప్రయాణం ఆమె ఎదసవ్వడిని పూర్తిగా రేస్ చేస్తుంటే అతనిలో ఉత్సాహం కూడా అంతలా రేజ్ అవుతోంది. ఇక ఎగసి పడుతున్న గుండెలకి గాఢంగా ముద్దు పెట్టి తలని అదుముతూ కళ్ళు మూసుకున్నాడు. అతని స్పర్శ దూరమైన నెక్స్ట్ సెకండ్లో కళ్ళు తెరిచి చూసిన డస్కీ గుండెలపై సేద తీరుతున్న తన బావని ప్రేమగా చూస్తూ, నీ చూపు సోకితే చాలు ఈ జన్మ ధన్యమవుతుంది అనుకున్నా. నాకు నీ బెడ్ మీద నీ పక్కన చోటిచ్చావా బావా? జీవితాంతం ఇలాగే నువ్వు పక్కనే ఉండాలి అని కోరుకుంటే నా స్వార్థం అవుతుంది. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని మాత్రం కోరుకోగలను. బట్ నువ్వు ఒక్క క్షణం నాతో ఉన్న ఆ ఫీలింగ్ని జీవితాంతం నెమరు వేసుకుంటూ బ్రతికేస్తాను. ఇంకేం కావాలి ఈ జీవితానికి అంటూ అతని తలపై ముద్దు పెట్టి అతని హెయిర్ని మృదువుగా నిమురుతూ, ప్రేమ లేదు అనుకుంటూనే ఇంతలా మాయ చేస్తావో నీ బిహేవియర్లో తెలుస్తోంది బావా. నేనంటే నీకు ఎంత ఇష్టమో. బట్ నువ్వు ఒప్పుకోవుగా. నీ ఫీలింగ్ బయట పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనిద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అనుకుంటూ కళ్ళు మూసుకుంది దక్షిత. తన భావని తనని అలాగే సంతోషంగా ఉంచమని కోరుకుంటూ తన కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.